జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మన భారతీయులకు, మన హిందువులకు వెరీ వైటల్ అమ్మ వడి, తర్వాత బడి, ఆఫ్టర్వర్డ్స్ గుడి. వడి, గుడి, బడి, ఈ మూడు అత్యంత వైటల్ అన్నమాట. అన్ఫార్చునేట్లీ ఆ మెకాలే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతకుముందుకు 800 సంవత్సరాలు మిలిచ్చులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని దాదాపు 1000 సంవత్సరాలుగా మిలిచ్చుల పరిపాలన లోపల మన ధర్మానికి, మన విద్యలకు, మన సంస్కారాలకు, మన ఆచార వ్యవహారాలకు, మన యొక్క నాగరికత, సంస్కృతి అన్నింటికీ దూరం చేయబడ్డాం. విద్యలకు చెప్పే వాళ్ళను చంపేసి విద్యాలయాలను, ఆశ్రమాలను, విద్యాలయాలను, మొనాస్ట్రీస్ను ధ్వంసం చేసిందన్నమాట మిలేచ్చులు. అందువల్ల మన యొక్క విద్యలన్నీ కోల్పోయి, విద్యల దూరం అయిపోయి, మనకు ఏమీ తెలియని అజ్ఞాన దశలో పడ హిందూ సమాజం నెట్టివేయబడ్డదండి. అందువల్లనే మనము ఈ స్వతంత్రం వచ్చిన సుఖాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంతే. గవర్నమెంట్ మార్పిడి జరిగిందనమాట. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చిందనమాట. తెల్లుడు పోయి నల్లోడు వచ్చిండు అంతే తప్ప మైండ్ సెట్ అదే అనమాట. వీళ్ళు కూడా మెకాలే పుత్రులే, వాళ్ళ వారసులే అనమాట. వాళ్ళ వారసులుగా ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ముక్కలు పెట్టి ఈ భారతదేశంలో కూడా హిందూ సమాజము, హిందువుల జాతి, హిందూ సంస్కృతిని లేకుండా సమూలం నాశనం చేయడం అనే కంకణం కట్టుకునే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మొదటి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటివరకు వాళ్ళ ఆ పార్టీ రజాకార్ల పార్టీ అన్నీ కృషి చేస్తున్నాయన్న విషయము చాలామందికి తెలిసింది, ఇంకా చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియని వాళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నారనిపిస్తుంది. ఇప్పటికీ మార్పు తక్కువనే. మనం ఎంతెంత పూర్తి హిందూ సమాజం చైతన్యవంతం కావాలనుకునే దిశలో కూడా జరగలేదు. సరే, అమ్మఒడి మీరు మనము మన ఇతిహాసాలను గమనిస్తే, మన పూర్వ చరిత్రను గమనిస్తే అమ్మ యొక్క రోల్ ఎంత గ్రేట్ అండి, ఎంత వైటల్, అది ఎంత ముఖ్యమైనటువంటిది. అమ్మ యొక్క ప్రాధాన్యత గుర్తించినటువంటి సమాజం ఈ ప్రపంచంలో కూడా ఒక భారతదేశ సమాజం ఒక్కడేనండి. దీనిలో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదండి. ఎగ్జాంపుల్, రామచంద్రుడు, కౌసల్యాదేవి వాళ్ళు ఎంతగా చక్కటి సంస్కారాలు నేర్పించేది ఉంటే రాముడు అవతార పురుషుడు అయిందండి. ఇప్పుడు మనకు రీసెంట్ టైమ్స్లో కూడా చిత్రపతి శివాజీని 16 ఏళ్ళ కుర్రవాడిని, 16 ఏళ్ళ పిల్లవాడిని హిందూ ఐకాన్గా, హిందూ సామ్రాజ్య నిర్మాణానికి పురికొల్పినటువంటి తల్లి వాళ్ళ అమ్మ జియాబాయి కదా. అంటే తల్లి పాత్ర ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి. ఆ తల్లి ఇంత గ్రేట్ రోల్ ప్లే చేసి ఉండేది ఉంటే ఆ పిల్లగాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారంటారు. చరిత్ర గతిని మార్చిన వారు అనమాట. చరిత్రకు, దేశానికి దిశానిదర్శనం చేయగలిగినటువంటి వారు, లీడ్ చేసినటువంటి లీడర్స్ అనమాట వాళ్ళు. వీళ్ళు నిజంగా వీళ్ళ ఐకాన్స్, దే ఆర్ రియల్ హీరోస్ అనమాట. సో అమ్మ తన చిన్నప్పటి నుంచి కూడా పిల్లగానికి రోల్ మోడల్ అవ్వాలండి. కన్న తల్లిదండ్రులు రోల్ మోడల్స్ అవ్వాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో కూడా వాడు 4th 5th క్లాస్ వచ్చేసరికి వాడికి సినిమా రోల్ మోడల్స్ అవుతున్నారు. ఆ టీవీ చూసి, రియాలిటీ షోలు చూసి ఆ సినిమా తారాలు వీళ్ళని హీరోయిన్స్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యాన్స్ అవుతున్నారు అనమాట. నేను ఈ స్టార్ హీరో ఫ్యాన్, నా హీరోయిన్ ఫ్యాన్ అని గొప్ప చెప్పుకుంటారనమాట. వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అర్థం ఏంటంటే మన పేరెంట్స్కి మనము మన యొక్క పేరెంట్స్కు ఎంత మన యొక్క అభిప్రాయం కూడా, మన మైండ్లో కూడా మన పేరెంట్స్కు ఎంత పెద్ద స్థానం లేదని అర్థం కదా అర్థము. అంటే వాళ్ళు ఏమన్నా ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు, ప్రభావితం చేయలేకపోతున్నారని చెప్పేసినట్టే. అంటే అన్ని విషయాలు, అంటే సెలబ్రిటీస్ ఉండొచ్చు, ఫిలిం స్టార్స్, సింగర్స్, స్పోర్ట్స్ మెన్కి అభిమానం అవ్వడం సహజమే, దాన్ని తప్పంటలేను. వాళ్ళ ప్రపంచంలో అంతా కూడా ఉంటుంది. కానీ తల్లిదండ్రుల యొక్క పాత్ర అత్యంత కీలకం కదా. చిన్నప్పుడు అమ్మ నాన్న పొద్దుగాల లేచి, సూర్యోదయానికైనా ముందుగా లేచి వాళ్ళు అలవాటు చేస్తుంటే, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు చూస్తుంటే వాళ్ళు కొంచెం పెద్దగా వాడు కూడా పొద్దుగాల లేచి సూర్యోదయానికంటే ముందు లేచి వాడు వాకింగ్ చేయాలి, సూర్యరశ్మిలో నిలబడాలా, సూర్యునికి నమస్కారం చేయాలా అనేది తెలిసిపోతుంది. సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో పాటు ఏం చేయాలి, తల్లి చేయాలి. కొడుకు బిడ్డకు రామాయణం, మహాభారత కథలు చెప్పాలి, ఛత్రపతి శివాజీ కథలు చెప్పాలి.
వివేకానందుడు ఎలా త్యాగం చేశాడు, సుభాష్ చంద్రబోస్ మన దేశ స్వంతరం కోసం ఎలా త్యాగం చేశాడు, ఇవి నేర్పించాలండి. ఇవి మాట్లాడుతూ చెప్పాలి. ప్లే మెథడ్ లోపల, ప్లే స్కూల్ మెథడ్ లోపల పిల్లలకు ఫస్ట్ చెప్పాల్సింది తల్లే. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ కదా, తల్లి కదా, దేవోభవ వేదం చెప్తున్నదే. అమ్మ నుంచి కదా మొట్టమొదటి పాప నేర్చుకునేది, మాటలు నేర్చుకునేది ఎవరి నుంచి? అమ్మ నుంచి నేర్చుకుంటుందా లేదా? మరి అమ్మ నేర్చుకున్నప్పుడు అమ్మ ఎటువంటి సంస్కారాలు నేర్పిస్తే, ఇటువంటి ఇంజెక్ట్ చేస్తే బ్రెయిన్ వాషింగ్ అనేది అప్పుడు బాగా జరుగుతుంది. అమ్మ ఏం వాషింగ్ చేయకుండా, ఏం బ్రెయిన్ వాషింగ్ చేయకుండా, అంటే ఏం ఇంజెక్ట్ చేయకుంటే, ఇండాక్ట్రినేట్ చేయకుంటే, కొంచెం పెద్ద పడినాక విష సర్పాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి, వాళ్ళు విషాన్ని ఎక్కిస్తారు, ఇండాక్ట్రినేట్ అయిపోతారు. వాళ్ళు పెద్ద పెరిగేసరికి కొంచెం పెద్ద పెరిగేసరికి వాడు తల్లిదండ్రులు వేస్ట్, ఈ దేశం వేస్ట్, తల్లిదండ్రులు వేస్ట్ అని చెప్పి వాళ్ళ భావజాలంలో పడ మునిగిపోయి బ్రెయిన్ వాషింగ్ అయిపోయి వాళ్ళు దేశ వ్యతిరేక ధర్మ వ్యతిరేకంగా మారుతున్నారనమాట సమాజంలో పడ. అంటే ఇది తల్లిదండ్రుల యొక్క వైఫల్యమేనండి ఇది. సో అమ్మ యొక్క పాత్ర అత్యంత కీలకము. రామాయణ మహాభారతాలను ఐకాన్, రాముని శ్రీకృష్ణుడు ఐకాన్స్ అని, ధర్మరాజు ఐకాన్ అని, హరిశ్చంద్రుడు, ఛత్రపతి శివాజీ వాళ్ళ ఐకాన్స్ అని, ఐకాన్స్ను పరిచయం చేయాలి. దే ఆర్ రియల్ హీరోస్. రియల్ హీరోస్ ఎవరో వాళ్ళని పరిచయం చేయాలి మీరు పిల్లలకు చిన్నప్పుడు. అట్లా ఇండాక్ట్రినేషన్గా జరిగేది ఉంటే బ్రెయిన్లో ఆ యొక్క ఇంపాక్ట్ పడిందంటే వాడు పెద్దవరినాక వాళ్ళ రోల్ మోడల్ వేసుకొని వాళ్ళ అడుగుజాడలో ముందుకు వెళ్తాడనమాట. అప్పుడు వాడు లైఫ్ గ్రాండ్ సక్సెస్ అవుతాడు వాడు. లేదు మేము మా అబ్బాయి బాగా మేము ఇది చెప్పాము, మేము మా పిల్లకాయని డాక్టర్ అయితే వాడు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి 4 చేతులు బాగా సంపాదించి కనీసం 50 కోట్లు సంపాదించి 10 బంగ్లాలు కట్టి పెద్ద ఎక్స్పెన్సివ్ కారు కొనాలి, అది మేము కోరుకుంటున్నది అంతే తప్ప కానీ మా పిల్లగాని ఆదర్శవంతుని చేయాలని మేము కోరుకుంటలేము అని చాలామంది పేరెంట్స్ పైకి వెళ్ళకుండా లోపల అనుకుండవచ్చు. మీరు మంచి సంస్కారాలు నిర్మించడం అంటే వాడు చదువు మానేయాలి, వాడు డాక్టర్ ఇంజనీర్ మానేయాలి, వాడందరూ సన్యాసి కావాలని కాదు అర్థము. ఛత్రపతి శివాజీ పెళ్లి చేసుకోలేదా? రామచంద్రుడు పెళ్లి చేసుకోలేదా? శ్రీకృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకోలేదా? అందరూ సన్యాసులు అవ్వాలి, అందరూ త్యాగం చేయాలని కాదు అర్థము. ఏ ఫీల్డ్లో పోయినా వాడు సక్సెస్ అవుతాడు. డాక్టర్ అయితే వాడు ఒక డాక్టర్ అయితే వాడు దేశంలోనే ప్రముఖ డాక్టర్ అవుతాడు. వాడు మెడిసిన్ డాక్టర్ అయితే ఒక 1,00,000 మంది డాక్టర్లో వాడొక డాక్టర్ కాదు, 1,00,000 మంది లోపల అగ్రగణ్యుడిగా, 1,00,000 మంది డాక్టర్ లోపల టాప్ డాక్టర్గా. ఇప్పుడు మన దేశంలో కూడా డాక్టర్ హెగ్డే, బీఆర్ హెగ్డే ఉన్నాడు డాక్టర్. అట్లా ఒక డాక్టర్ పీలి మోడీ, డాక్టర్ శివాజీరావు పట్వర్ధన్, అటువంటి డాక్టర్స్ కావచ్చు కదా, అట్లా పేరు తెచ్చుకోవచ్చు. సో అంటే ఏం చేసినా కూడా ఎక్స్ట్రాడనరీగా, అసాధారణంగా, చిన్న పనిని కూడా అసాధారణంగా చేయడం అనమాట. ఆ విధంగా పిల్లలు గ్రేట్ రోల్ మోడల్స్ అవుతారు, సక్సెస్ అవుతారు, రియల్గా లైఫ్లో హీరోస్ అవుతారనమాట. వాళ్ళే రోల్ మోడల్స్ అయ్యి వాళ్ళ సమాజానికి ఒక ఐకాన్స్గా నిలబడతారు. ఆ విధంగా చేయాలంటే తల్లి యొక్క పాత్ర అత్యంత కీలకము. నెక్స్ట్ ఏంటి? బడిలో పడ మనం కోరుకున్న విధంగా బడులు లేవు కాబట్టి వీలైనంత మేరకు బడి యొక్క బాధ్యతను కూడా బడికి పంపించాలి, మన దగ్గర బడికి. కానీ రోజు వాడిని మార్నింగ్ నుంచి రాత్రి వరకు హింస పెట్టి ఆ బండెడ్ హోంవర్క్ ఇవ్వండి కాకుండా కొంచెం లిబరల్గా ఉండాలని మనమే పేరెంట్స్ చెప్పాలి మేనేజ్మెంట్కు, టీచర్స్కు. ఒక రోజు వారం లోపల వాడు ఒక రోజు బోరు కొట్టి వాడు స్కూల్ మానేస్తానంటే మనం కొట్టి తిట్టి వాడు పంపించిన అవసరం లేదు. వాడు హ్యాపీగా వాడు డుమా కొట్టచ్చు. వారంలో 1 రోజు 2 రోజులు డుమా కొట్టినా ఏం తప్పు లేదు, ఏం నష్టం లేదు. ఆ ఇంటిలో వాడు పొద్దున్న హాయిగా 4 గంటలు ఆడుకుంటాడు, మంచిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేస్తాడు, మన ఫిజికల్ బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. గంట సేపు 2 గంటల సేపు సైన్స్, మ్యాథమెటిక్స్ ఏదో ఒకటి ఇంట్లో చెప్పవచ్చు, లేదా ట్యూషన్ మాస్టర్ సాయంత్రం హోమ్ ట్యూషన్ ఎంగేజ్ చేయవచ్చు అనమాట. ఆ విధంగా బడి యొక్క పాత్రను కూడా, బడి ఇలా 100% న్యాయం జరగాలి కాబట్టి తల్లిదండ్రులు తమ సొంత టాలెంట్ను, తమకున్న నాలెడ్జ్ను ఇంపార్ట్ చేయాలి పిల్లలకు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే కాంట్ డూ దట్, దే కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ హోమ్ ట్యూషన్స్. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు అసాధారణమైనటువంటి మేధావులుగా వాళ్ళను చేయవచ్చు, ఇంటెలిజెంట్గా చేయవచ్చు అనమాట. రెగ్యులర్గా నెలకు 26 రోజులు స్కూల్ పోయినోడు ఇంటెలిజెంట్ అవుతాడని ఎక్కడా రాసి పెట్టలేదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాసి పెట్టలేదు. వారంలో 2 రోజులు 3 రోజులు స్కూల్ పోయి కూడా, నెలలో 15 రోజులు స్కూల్ పోయి కూడా టాప్ ర్యాంకర్స్ అయ్యి ప్రఖ్యాత శాస్త్రవేత్తలైన వాళ్ళు ఉన్నారు. అత్యద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా మహాఘన విజయాలు సాధించినటువంటి వాళ్ళు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి
బడిలో పట మనకు మనం మంచి ఎటువంటి బడి మనకున్న వాటిలో బడిని మంచి ఆప్షన్ చూసుకోవాలి. ఆ బడిలో పట మీకు స్పోర్ట్స్ ఉన్నాయా అడగాలి. మీరు ఏం స్పోర్ట్స్ నేర్పిస్తారు? చెస్ నేర్పిస్తారా, క్యారమ్ బోర్డ్స్ నేర్పిస్తారా, బెంగళూరు ఉందా, మీరు వాలీబాల్ ఫుట్బాల్ ఉందా, ఇటువంటి మ్యూజిక్ డ్యాన్స్ ఉందా, కరాటే ఉందా, మార్షల్ ఆర్ట్స్ ఉందా, అవి ఉన్న వాటిల్లో అటువంటి స్కూల్సే పంపించాలి. మీరు పేరెంట్స్ అటువంటి వాటిని చూస్ చేసుకొని అటువంటి వాటిలో ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి మా పిల్లగానికి. ఓన్లీ స్కూలు సాయంత్రం వచ్చినాక బండి హోంవర్క్ మాకు అవసరం లేదు, మేము హోంవర్క్ మీరు ఇచ్చినా మేము ఒప్పుకోము అని చెప్పాలి. ఫీజు కడుతుంది మేము మా ఇష్ట ప్రకారంగా మీరు చదువు ఇవ్వాలి తప్ప మీరు రూల్స్ మీరు మొత్తం మీరు చెప్పినట్టే మేము మొత్తం వినాలి, మేము బానిసలం కాదు, మీరు చెప్పినట్టే మేము వినాలి అని అవసరం లేదు అని పేరెంట్స్ గట్టిగా చెప్పగలిగేంత ధైర్యము పేరెంట్స్కి ఉండాలి. మేనేజ్మెంట్తో మాట్లాడగలిగే ధైర్యం ఉండాలి. హోమ్ స్కూల్స్ గ్రాండ్ సక్సెస్ అయినాయి అమెరికాలో పట. మీరు నా గత వీడియో చూసి ఉంటే మీరు తెలుస్తుంది మీకు. హోమ్ స్కూల్ ప్రాధాన్యతను తెలుసుకోండి. ఇంట్లో తల్లిదండ్రుల ప్రాధాన్యత ఎంతో. సాయంత్రం హోంవర్క్ చేస్తూ మమ్మీ టీవీలో సీరియల్ చూస్తూ అమ్మాయి బాబును హోంవర్క్ చేసుకోండి చదువుకోమంట అన్నారు. అంటే మీ బాబు మీ పాప వాడు జీవితంలో బాగా చదువుకొని వాడు ఇంటెలిజెంట్ కావాలా, వాడు పైకి రావాలా అంటే మీరు గంటన్నర సేపు టీవీని చూడడం మానేలేరా, త్యాగం చేయలేరా? గంట సేపు టీవీ మానేలేరు. మీ పిల్లలను వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ కావాలి, వాళ్ళ మల్టీ టాలెంటెడ్ కావాలి అని మీరు ఆశించడం తప్పు. అది ఇంప్రాక్టికల్. వాడు చదువుతున్నా హోంవర్క్ చేస్తున్నా వాళ్ళకు ఆ టీవీలో మాటలు వినబడుతుంటాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు చదువుకున్న సమయంలో పెద్దలు టీవీని మానేయవలసిందే. ఆ మాత్రం త్యాగం చేయలేని వాళ్ళు తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు న్యాయం చేయలేరు. దట్ ఈస్ 100% షూర్. నెక్స్ట్ బడి, తల్లి అమ్మ బడి. థర్డ్ ఏంటిది గుడి. లోకల్ టెంపుల్ అయితే ఉంటే, ఇంటి దగ్గర ఉంటే రోజు ఒక 20 నిమిషాలు వెళ్ళవచ్చు గుడికి, దగ్గర ఉంటే మీ కాలనీలో మీరున్న దగ్గరగా ఉంటే. లేకపోతే వారానికి సెలవు రోజు, ప్రతి వారానికి సెలవు రోజు కంపల్సరీ వెళ్ళాలి. మధ్యలో పండుగలు ఏమైనా సెలవు వచ్చినప్పుడు కూడా గుడికి వెళ్ళాలి. గుడిలో గంట సేపు కూర్చోవాలి. గుడిలో ఎలా మసులుకోవాలా, మంచి పాటలు నేర్పించి, గుడిలో దేవుడి పాటలు నేర్పించి మీ పిల్లలకు పాడించాలా. అక్కడ రామాయణ మహాభారతాలు మీరు డిస్కస్ చేసుకోవాలి. ఇంకా మీ కాలనీ వాళ్ళతో సామూహికంగా వెళ్ళి కమ్యూనిటీగా హిందూస్, ఐ టోల్డ్ యూ ఎర్లియర్, హిందూస్ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ. మనము సామూహికంగా కమ్యూనిటీగా మనం ఎప్పుడు ఫెయిల్ అయ్యాము. మనం ఎప్పుడు ఇండివిజువల్గా సక్సెస్ అవ్వచ్చు. మనం somebody may become a doctor, somebody become a multi-millionaire, somebody may be big businessman in real estate లోపల సక్సెస్ కావచ్చు. ఇండివిజువల్గా నువ్వైతే సక్సెస్ అనేది మ్యాటర్ కాదండి. దట్ ఈస్ ఇమెటీరియల్. యాజ్ ఎ కమ్యూనిటీ, హిందూ ఒక సామూహికంగా ఒక సమాజంగా, హిందూ సమాజము, హిందూ జాతిగా మనం ఫెయిల్ అయ్యాము 1000 సంవత్సరాలుగా. ఇప్పుడు మనం అది మనము దాని నుంచి మనం బయటపడాలా. మనము సరిదిద్దుకొని, మన తప్పులు సరిదిద్దుకొని మన జాతిగా మనం సక్సెస్ అవ్వాలి. మరి హిందూస్ యాజ్ ఎ కమ్యూనిటీ ఒక యునైటెడ్ ఫోర్స్గా మనము అత్యంత బలీవైన శక్తిగా ప్రపంచంలో మనము తలెత్తుకొని తిరగాలంటే హిందువులు కమ్యూనిటీగా యూనైట్ అవ్వాలి. కుల, మత, జాతి, పార్టీ, పొలిటికల్ పార్టీ, స్టేటస్, కుల పిచ్చ అన్నీ వదిలేసి వీఆర్ ఆల్ హిందూస్ అనే స్పిరిట్తో మనము కమ్యూనిటీగా మనము గుడిలో కూడా మనము రామాయణ మహాభారతాలు, భాగవతము, భగవద్గీత చదవడము, రోజు ఒక చాప్టరు, ఇటువంటి మీరు పెద్దలు చేయాలి, పిల్లలతో చెప్పించాలి. గుడి లోపల మీరు మంచిగా అగరబత్తులు, సాంబ్రాన్ని వెళ్ళి అక్కడ దీపం వెలిగించాలి. మంచి పూల తీసుకుపోవాలి, పూలదండలు, పూలు, ఆ సువాసన ఆఘ్రాణించాలి, ఆస్వాదించాలి. సున్నితంగా బెల్లులు మోగించి ఆ యొక్క నాదాన్ని, ఆ శబ్దాన్ని ఆస్వాదించాలి. మంచి పాటలు ప్లే చేయాలి. డీజే మైక్ లోపల మంచి మంచి అన్నమాచార్య పాటలు ప్లే చేసి అవి వినాలా, మీ పిల్లలకు వినిపించాలా. మీరు నేర్చుకోవాలా, పిల్లలకు నేర్పించాలా. ఇలా గుడి మన హిందూ కాలనీలోని హిందువులందరినీ ఐక్యం చేయాలి. హిందువులందరికీ మన ధర్మం పట్ల అవగాహన కలిగించాలి. పిల్లలను ఆదర్శవంతమైన పిల్లలుగా, దైవభక్తులుగాను, దేశభక్తులుగాను, అన్నమాచార్య, పురంధరదాసు ఇలాంటి వాళ్ళ యొక్క కీర్తనలు పాడే వాళ్ళగా, మ్యూజిక్, డ్యాన్సు ఇలాంటివి నేర్పించడము, మన గీతాన్ని చదివించడము, మన గీతాన్ని ఏం చెప్పింది, మన ఫిలాసఫీ మొత్తం మనకు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరు ఫిలాసఫీ తెలిసి ఉండాలి. మన హిందూ ధర్మం ఉపనిషత్తు, గీత
ఏం చెప్తాంది, రామాయణ మహాభారతాలు ఏం చెప్తాయి, రాముడు ఎందుకు ఐకాన్, కృష్ణుడు ఎందుకు ఐకాన్ అనేవి మనకు తెలియాలన్నమాట. బట్ 10th క్లాస్ అయిపోలోగా మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. అప్పుడు మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా మన హిందూ జాతి మన భవిష్యత్తు పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు గుర్తుపెట్టుకోండి, మగపిల్లలు ఆడపిల్లలు అందరి జీవితాలు రక్షించబడాలంటే వాళ్ళ పాషన్ మ్లేచ్చుల యొక్క పాలబడి బలి కాకుండా మన జాతిని మన పిల్లల మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనము వడి బడి గుడి ఈ మూడింటిని కరెక్ట్గా బాగు చేసుకొని వాటిని కరెక్ట్గా ఉపయోగించుకోవాల్సిన అవసరము అత్యంత ఆవశ్యకము. బెటర్ లేట్ దాన్ నెవర్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ now onwards. Please share and subscribe and pass on this message to as many people as possible. Jai Shri Ram, Jai Shri Krishna. Vande Mataram.